హాయ్ అండి. ఈరోజు అయితే గార్డెన్ టూర్ చేద్దామని మన గార్డెన్లో అప్డేట్స్ మీకు చూపిద్దామని చూస్తున్నా. చూడండి, ఈ దోసపాదు మళ్ళీ కొంచెం స్ట్రెంతన్ అయ్యి మళ్ళీ కాపు స్టార్ట్ అయిందండి. దోసపాదు అలాగే వంగ మొక్కలు కాపు స్టార్ట్ అయిందండి. కాపు చక్కగా వచ్చింది. బెండ కూడా అండి, ఈ బెండ స్టార్టింగ్లో ఉన్నాయి, కొన్ని కాపు మీద ఉన్నాయి చూడండి. ఇంకా ఇవి బడ్స్లా ఉన్నాయి, బడ్స్ ఫ్లవరింగ్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ బెండ, ఇదైతే చక్కగా కాపు కాస్తుంది, చక్కగా ఇంకా ఫ్లవరింగ్ వస్తూ ఉంది, ఫ్లవరింగ్తో ఉంది. ఇది రెడ్ బెండ అండి, చిన్నగా ఉంది. ఇవి చిలకడ దుంపలు అండి. బీర రెడీ అయిపోతుంది, హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంది. అదిగండి అక్కడ ఇంకోటి ఉంది, బీరండి. ఇది మొన్న పెట్టుకున్నాం కదండి, ఏమంటారు, బంతి మొక్కలు. చుక్కకూర అండి, చుక్కకూర చక్కగా వచ్చింది. పెట్టినవి మళ్ళీ పెట్టాను నేను. ఇది బీట్రూట్ అండి, బీట్రూట్ కూడా వచ్చినాయి. ఇదిగోండి ముల్లంగి, రెడ్ ముల్లంగి జరుచుకున్నాను. క్యారెట్ అండి, ఇది క్యారెట్ కూడా వచ్చినాయి. ఇది ముల్లంగి అండి, వైట్ ముల్లంగి. తోటకూర వర్షానికి మళ్ళీ పడిపోయినట్టున్నాయి. తోటకూర నిన్నైతే చాలా చక్కగా వచ్చినాయి. ఇది కూడా ముల్లంగేనండి. రెడ్ తోటకూర, రెడ్ బెండ అండి. ఇదిగోండి పసుపు మొక్కలు చక్కగా వచ్చినాయి. ఆ పెద్దగా వచ్చింది ఏంటంటే ఏమంటారు, అల్లం, మామిడి అల్లం అన్నమాట. ఇది గోంగూర ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేస్తాను, మళ్ళీ చక్కగా వచ్చిందనమాట. ఇది కూడా అంతే. తోటకూర, ఇది దొండ అండి. దొండపాటు కింద పెట్టాను, కింద దాన్ని కొంచెం కట్ చేసి రూట్స్తో ఉన్నదాన్ని పెట్టాను అనమాట. ఇది చిక్కుడు, చెట్టు చిక్కుడు అనమాట. ఇది పెన్సిల్ దొండ అండి, పెన్సిల్ దొండ. చక్కగా ఆకుకి కాయ కాస్తుంది అన్నమాట. కిందకి వెళ్ళాక కింద చూద్దాము. ఇది చెట్టు చిక్కుడు. ఇవ్వండి వంగ, ఇది కూడా చక్కగా కాపు స్టార్ట్ అయ్యింది, కాపు మీద ఉందన్నమాట. ఇదిగోండి బెండ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఒకటే సింగిల్గా వచ్చిందని ఇలా ఉంచేసాను, సరే సీడ్స్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఫ్లవర్స్ బడ్స్ ఉన్నాయండి. ఈ చిన్ని మొక్క కూడా కాపు కాసింది, చక్కగా 2 వచ్చినాయి. దీనికి కూడా మన పెట్టిన వంగ మొక్క అన్నమాట. నారు మన గార్డెన్లో పెట్టిన నారు. గోరుచిక్కుడు అండి, ఫ్లవరింగ్ అది కాస్త స్టార్ట్ అవుతూ ఉన్నట్టుంది. చూడండి, ఇక్కడ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది గోరుచిక్కుడు. వంగనారు అని చెప్పాను కదా, దానికి చూడండి, ఇది ఫ్లవర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది మొక్కకి. ఇదిగోండి మళ్ళీ మన దోసపాదు అయితే మళ్ళీ కాయ రెడీ అయిపోయింది.
బీట్రూట్ అండి, ఇక్కడ కూడా ఉన్నాయి బీట్రూట్. ఇవి చిక్కుడు అండి, చెట్టు చిక్కుడు ఇవి కూడా. ఇదిగోండి, అయితే ఇంకా వెంటనే వచ్చినాయి కదా, ఎనర్జీ సరిపోక ఇది కొంచెం డల్ అయింది. ఇదిగోండి, ఇది మాత్రం వచ్చింది. చెట్టు చిక్కుడు మొన్న చూపించాను కదండి విత్తనాలు పెట్టుకొని, అవన్నమాట. అవి చక్కగా వచ్చింది. ఇవి కదా చూసారు కదా ఇప్పుడు చెట్టు చిక్కుడు. రెడ్ బెండ అండి, రెడ్ బెండ పెరుగుతూ ఉంది. ఈ బంతి మొన్న నారు పెట్టుకున్నాను కదా అది. ఇదిగోండి చిక్కుడు, చెట్టు చిక్కుడు కాస్త కాపు అది స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈ బెండ, ఇది లేతగానే ఉంది, కట్ చేసుకుందామండి. ఇదిగోండి పచ్చిమిర్చి. ఈ ఫ్లవర్స్ పాలినేట్ అవ్వాలంటే జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలండి, అవి పాలినేట్ అవుతాయి చక్కగా. జస్ట్ ఇలా లైట్గా ట్యాప్ చేస్తే పాలినేట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఇది ఎంత బాగుందో ఫ్లవరింగ్, అసలు చూడు ఎంత పెద్దగా, చాలా బాగుంది ఫ్లవరింగ్. చూడటానికి కూడా ఎంత అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది. ఇది ఏమంటారు, నేతి బీర. ఒకటైతే వచ్చింది చూడండి, నేతి బీర ఫ్లవర్. ఓకేనా, ఇది బెండ అండి, ఇది కాపు మీద ఉంది. అండ్ ఫ్లవర్స్ బడ్స్ వీటితో ఉందన్నమాట. ఇది కీరా పాట అండి. ఇది ఓన్లీ మేల్ ఫ్లవర్సే ప్రస్తుతం ఇప్పటి వరకు వచ్చి ఉన్నాయి. ఫిమేల్ ఫ్లవర్స్ అయితే రాలేదు ఇంతవరకు కూడా పాలినేట్ చేయడానికైనా సరే. ఓన్లీ మేల్ ఫ్లవర్స్తోనే ఉంది. మరి ఫిమేల్ ఫ్లవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో. ఇది ఇది ఏంటంటే ఈ తీగ తమ్మకాయలు తీగ అండి ఇది. చూడండి దీని లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, తమ్మకాయలు. ఇవన్నీ కూడా చక్కగా పైకి పాకేసినాయి అన్నమాట. ఇది చూడండి దోస. దీన్ని రావడమే ఫిమేల్ ఫ్లవర్ వచ్చింది, మేల్ ఫ్లవర్స్ లేవు. ఇంకో పారు ఉంది, దీంతో పాలినేట్ చేస్తున్నా జస్ట్ లైట్గా. ఇది చూడండి, ఇంతకుముందు ఇక్కడ ముళ్ళవంగ ఉండేది కదా, ఆ సీడ్స్ పడి తనంతట అదే వచ్చిందనమాట ముళ్ళవంగ. అలోవెరా, ఇది రణపాల. ఇది దోసపాదు. సమ్మర్ నుండి ఉందండి ఇది కొంచెం అయిపోయింది దీని పని, ఇంకా తీసేయాలి. ఇది కొత్తగా వచ్చిన దోసపాదు అన్నమాట. ఇదైతే ఇంతవరకు మేల్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి, ఇంతవరకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి లేవు ఇక్కడ. చూద్దామండి, కొత్త పాదు అన్నమాట ఇది, కొత్త పాదు. ఇది లాంగ్ బీన్స్ అండి, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది, ఫ్లవరింగ్తో ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చి ఉన్నాయి లాంగ్ బీన్స్. ఆనప
పాదు ఇక్కడ మొత్తం అలిమేస్తే వాటి లీవ్స్ కట్ చేస్తాను అనమాట. ఎందుకంటే అంత గుబురుగా దగ్గరగా ఉంటే, ఎక్కువ దగ్గరగా ఉన్నాయి అనుకోండి, గొంగలి ఒక ఆకుతో ఒకటి ఇలాగా టచ్ అయిపోయి ఉంటే ఏమవుద్దంటే చీడపేడలు ఎక్కువ వస్తాయి, గొంగలి పట్టేస్తుంది అనమాట. అది మనం గమనించుకోలేము. ఎప్పటికప్పుడు మనం కొంచెం లీవ్స్ కట్ చేసుకుంటూ ఉండాలి. ఫుడ్కి కావాల్సినంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రీగా ఉండాలి. ఏరేషన్ బాగుండాలన్నమాట. అది ఆకుల మధ్యలో మొక్కల మధ్యలో గాలి ఫ్రీగా వెళ్తూ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మ్యాక్సిమం మనం నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇది లాంగ్ బీన్స్, ఇది కూడా ఇంకా పెరుగుతూ ఉంది. ఇది ఆనవ. ఇవి కౌపీ బీన్స్ అండి. కౌపీ బీన్స్ అని చెప్పేసి వచ్చినాయి. ఇది ఫస్ట్ వచ్చిందనమాట. ఇది కట్ చేసుకుందామండి. మనం హార్వెస్ట్ వీడియోలో కట్ చేద్దాం. ఇది చూడండి, చూసారా చక్కగా పొడవుగా బాగున్నాయి, చక్కగా వచ్చినాయి. అలాగే ఇది కూడా ఇది అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది లాంగ్ బేర్ అండి. పైకి వచ్చిన తర్వాత కాస్త టిప్స్ అవి కట్ చేశాను. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి చక్కగా పాకుద్ది కదా అని చెప్పేసి టిప్స్ కట్ చేశాను. క్లవ్ బీన్స్ అండి. క్లవ్ బీన్స్ తీగ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇలా పైకి పెట్టాను అన్నమాట. వింగిడ్ బీన్స్ అండి. ఇది వింగిడ్ బీన్స్ అన్నమాట. ఈ పాడు ఈసారి కొత్తగా పెట్టాలి అని చెప్పేసి వీటిని పెట్టాను. చూద్దామండి వీటి కాపు ఎలా ఉంటుందో. ఇది చామంతి అండి. చామంతి మొన్న పెట్టాను కదా మొక్కలు, అవి ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే అవి కొంచెం టైం తీసుకుంటుంది, అవి సర్వైవ్ అవ్వడానికి టైం తీసుకుంటాయి. బంతి మొక్కలు అయితే చక్కగా అయిపోయినాయి, ఇవి మాత్రం కొంచెం టైం తీసుకుంటాయి. గోంగూర, రణపాల, బంతి, పచ్చిమిర్చి కట్ చేస్తానండి. ఇలా ఫుల్ ఎల్లోయింగ్ వచ్చింది, అందుకని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా గ్రీన్కి వచ్చిందనమాట. అది ఏదన్నా వైరస్ ఏమో అని చెప్పేసి కట్ చేశాను. మొత్తం అంతా అలా తెల్లగా వచ్చేసినాయి ఎల్లోయింగ్. ఇది పాలకూర అండి. మొన్ననే టమాటా పెట్టుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఆ జుట్టు ఉన్నాయి, క్లియర్ చేయాల్సి ఉంది. ఇదండి ఈరోజు మన గార్డెన్ అప్డేట్ అయితే. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.